మనింద్ర ఇద్దరు యోధాని రెచ్చగొడతారు. దాంతో అతనికి కోపం వస్తుంది. అంతలో నగోరా జాతీయులు చాలా మంది అక్కడికి చేరుకున్నారు. వాళ్లంతా యోధా వైపు కుతూహలంగా చూశారు. మనింద్ర తమ జాతిలోనే గొప్ప వీరులు. అందువల్ల యోధాకి ఆ ఇద్దరికి మధ్య మంచి రసవత్తరమైన పోరాటం జరగబోతోందని అర్థమైంది. యోధా కోపంగా చూస్తూ, అసలే నాకు చాలా చిరాగ్గా ఉంది. ఇప్పుడు మీ ఇద్దరూ నా జోలికొస్తే ఎక్కడ కొడతానో కూడా నాకే తెలీదు అని బెదిరించాడు. దాంతో మనింద్ర కూడా కోపంగా చూస్తూ, ఏయ్, నీ ప్రతాపం మా దగ్గర కాదు. నువ్వు నిరభ్యంతరంగా బయటకు వెళ్ళు. మాకు కావాల్సింది కూడా అదే. కానీ వెళ్లే ముందు ఇంకెప్పుడు మా మహారాణి గారి దగ్గరకు వచ్చే ధైర్యం చేయనని చెప్పి అప్పుడు వెళ్ళు అని హెచ్చరించాడు. అంత కోపంలో యోధాకి ఆ మాట వినగానే కొంచెం నవ్వొచ్చింది. ఎందుకంటే తనకు కూడా నందిని దగ్గరకు రావాలని అస్సలు లేదు. కానీ ఆ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. యోధా మౌనంగా ఉండటం చూసి మనింద్ర కావాలని మనింద్రని రెచ్చగొడుతూ, చూసావా మనింద్ర, ఈ మానవుడికి ఎంత పొగరో, మనకు సమాధానం కూడా చెప్పడం లేదు అని అన్నాడు. అది విని మనింద్ర తలాడిస్తూ, చెప్తా వీడి సంగతి అంటూ తన పిడికిలితో యోధా మొహం మీద కొట్టబోయాడు. యోధా తన చేత్తో ఆ దాడిని ఆపి తన కుడి చేత్తో అతని కడుపులో గట్టిగా ఒక్కటి పీకాడు. దెబ్బకు మనింద్ర కొంచెం దూరం ఎగిరిపడ్డాడు. అది చూసి ఫణీంద్ర కోపంతో యోధా వైపుకు రాగానే మనోడు అదే దెబ్బతో ఫణీంద్రకి సత్కారం చేశాడు. దాంతో అతను చాలా దూరం ఎగిరిపడ్డాడు. అది చూసిన వారందరూ నిశ్చేష్టులయ్యారు. ఎందుకంటే ఆ ఇద్దరు అత్యంత శక్తివంతమైన వీరులు. యోధా చేసిన దాడిని ఆ ఇద్దరూ చాలా అవమానకరంగా భావించి కోపంతో పైకి లేచారు. మనింద్ర తల గట్టిగా విదిలించి యోధా వైపు నిశితంగా చూశాడు. అతను శక్తి సామ్రాట్ అయినప్పటికీ వేగం, బలం తను ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే చాలా మంది నగోరా ప్రజలు సామ్రాజ్యం యొక్క వివిధ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు. అందుకే చీకటి పర్వతం దగ్గర జరిగిన ప్రమాదకరమైన యుద్ధం గురించి చాలా మంది నగోరాలకు అంత అవగాహన లేదు. మనింద్ర కూడా సరిహద్దు నుండి ఇప్పుడే తిరిగొచ్చిన వాళ్లలో ఉన్నాడు. అతను యోధా పేరు విన్నాడు, కానీ అతని నిజమైన శక్తుల గురించి తెలియదు. అంతలో యోధా అక్కడి నుంచి బయటకు వెళ్లాడు. అసలు తను కొట్టిన వాళ్లు ఏమైపోయారో కూడా వెనక్కి తిరిగి చూడలేదు. తమ స్థావరానికే వచ్చి తన మీదే దాడి చేసి యోధా అలా పొగరుగా వెళ్లటం మనింద్రకి ఏమాత్రం నచ్చలేదు. దాంతో అతను కోపంతో రగిలిపోతూ తన శరీరం నుండి విపరీతంగా శక్తులను బయటకు తీశాడు. అప్పుడు ఆ ప్రదేశం మొత్తం అతని శక్తులతో నిండిపోయింది. దాంతో నగోరా ప్రజలు భయంతో దూరంగా పరుగులు తీశారు. మనింద్ర శక్తులు బయటకు వెళ్తున్న యోధాని కూడా తాకాయి. వెంటనే అతను వెనక్కి తిరిగి తన దైవిక కాంతిని విడుదల చేశాడు. అంతలో మరో శక్తి చాలా వేగంగా వచ్చి మనింద్ర ఛాతీ మీద బలంగా దాడి చేసింది. ఆ దాడి ఎంత వేగంగా జరిగిందంటే మనింద్ర చాలా దూరంలో వెళ్ళిపడ్డాడు. అతని శక్తులన్నీ అణచివేయబడ్డాయి. అలా దాడి చేసింది నందిని అని యోధాకు అర్థమైంది. ఎందుకంటే నగోరా జాతిలో ఒక పెద్ద నాయకుడు, అందులోనూ శక్తి సామ్రాట్ మీద దాడి చేసే ధైర్యం ఒక్క మహారాణికి మాత్రమే ఉంటుంది. అంతలో నందిని తన శక్తిని వెనక్కి తీసుకుని, మనింద్ర, మీ ఇద్దరూ నా ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. అందుకు శిక్ష ఏంటో తెలుసా అని పెద్దగా అరిచింది. ఆ స్వరం వినగానే మనింద్ర ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి నందిని ముందు మోకాళ్ల మీద కూర్చొని, తప్పైంది మహారాణి, మమ్మల్ని క్షమించండి అని వేడుకున్నారు. నందిని వాళ్ల వైపు తీక్షణంగా చూస్తూ, యోధా మన జాతికి ఒక ప్రత్యేక అతిథని చెప్పాను కదా, ఎవరైనా అతడిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే తలలు తెగిపడతాయి అని హెచ్చరించింది. మహారాణి మాటలతో చుట్టూ నిలబడున్న నగోరా ప్రజలందరూ నిశ్చేష్టులయ్యారు. యోధా కోసం ఆమె తన సొంత నగోరా ప్రజలను ఈ విధంగా బెదిరిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే పెద్దలు చెబుతున్నది నిజమేనని, తమ మహారాణికి యోధా కాబోయే భర్త అని అర్థమైంది. దాంతో చాలా మంది నగోరా పురుషులు యోధా వైపు అసూయగా చూశారు. వాళ్లంతా నందిని అందానికి ముగ్ధులయ్యారు. కానీ ఆమె హోదా, అధికారం కారణంగా ఎప్పుడూ ప్రేమ గురించి చెప్పడానికి సాహసించలేదు. కానీ తమ కలల రాణి నిజంగా ఒక మనిషిని ఇంతగా ఇష్టపడుతుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు నందిని ఆజ్ఞ ఇవ్వడంతో ఏ ఒక్కరూ యోధాని ఇబ్బంది పెట్టడానికి సాహసించలేదు. అప్పుడు యోధా ఒకే ఒకసారి నందిని వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను ఆ ప్రదేశం నుంచి దూరంగా నడుచుకుంటూ వెళ్తుండగా ఏవో చూపులు గుచ్చినట్లుగా అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. నందిని తన వైపు చాలా కోపంగా చూస్తోంది. దాంతో అతను కోపంతో పిడికిలు బిగించి, రాక్షసి, నా జీవితం నాశనం చేసిందే కాకుండా ఇప్పుడు నా వైపే కోపంగా చూస్తోంది. ఇందాకటి వరకు ఏడ్చింది, మరదంతా నాటకమేనా అని తిట్టుకున్నాడు. నందిని తనని మోసం చేసిందని తలుచుకుంటేనే రక్తం మరిగిపోతోంది. దుర్మార్గురాలు, దుష్టురాలు, దెయ్యం, కావాలనే తన పథకంలో నన్ను ఇరికించింది అని ఇంకా బాగా తిట్టుకున్నాడు. మొత్తానికి నందిని ఉద్దేశపూర్వకంగానే లావా ప్రపంచంలో ఇదంతా చేసిందని బలంగా నమ్మాడు యోధ. ఆ సమయంలో తను మత్తులో ఉన్న నందిని పూర్తిగా స్పృహలోనే ఉంది. ఆమె తలుచుకుంటే యోధాని స్పృహలో నుంచి బయటకు తీసుకొచ్చి తప్పు జరగకుండా ఆపుండొచ్చు. కానీ అలా చేయలేదు. అందుకు తను అంత కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయంలో బిందుని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు. నందిని ఆటలో తను బలైపోయాడనే భావన యోధాకి కలిగింది. ఇంకా ఇప్పుడు తను ఎన్ననుకున్నా ఎటువంటి ఉపయోగం లేదు. నందిని కడుపులో పెరుగుతున్న బిడ్డ నగోరా జాతికి మాత్రమే కాదు, అరుణ దళానికి కూడా వారసుడు. అందుకోసమైనా తను 7వ స్థాయి ఔషధాన్ని తయారు చేసివ్వక తప్పదు. అలా అని యోధా దయలేనివాడు కాదు. అలాగే నా కొడుకంటూ ప్రేమతో దగ్గరకు తీయడానికి సిద్ధంగా కూడా లేడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. దానికి శిక్ష మాత్రం బిందు మాత్రమే వేయాలనుకున్నాడు. యోధా తిరిగి రాగానే భరతసింహ చాలా ఆత్రంగా ఎదురొచ్చి, నందిని నిన్నెందుకు బయటకు తీసుకెళ్ళింది అని అడిగాడు. మేమా రాజేంద్రని అలాగే పుష్కలావతి పెద్దలను వెంటనే చంపాలనుకున్నాం, దాని గురించి మాట్లాడడానికి తీసుకెళ్ళింది అని అబద్ధం చెప్పాడు యోధ. అది విని భరతసింహ మొహం మార్చేసి, అంతేనా, నేనింక ఏదో అనుకున్నాను అని అన్నాడు. యోధ అతని వైపు యగాదిగా చూస్తూ, ఇదిగో ముసలోడా, ఈ హోయలే తగ్గించుకో. అవతల మన శత్రువులు చికిత్సలో ఉన్నారు. వాళ్ళు కోలుకుంటే మనమేమీ చేయలేం. అందుకే ఈలోగా వాళ్ళని లేపేస్తే ఒక పని అయిపోతుంది. మన రాజ్యానికున్న ముప్పు కూడా తొలగిపోతుంది అని చెప్పాడు. సరే,
ఆ పని మీద ఉండు అని యోధా భుజం తట్టాడు భరతసింహ. ఆ తరువాత యోధా ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అయితే నందిని విషయం ఎవరికీ చెప్పకూడదనుకున్నాడు యోధ. ఆ విషయం మౌర్యకి తెలిస్తే అరుణదలానికి వారసుడొస్తున్నాడంటూ సంబరపడి వెంటనే నందినితో పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు. అది తనకు ఏమాత్రం ఇష్టం లేదు. అసలు ముందు ఈ వార్త బిందుకు చెప్పాలి. ఆమె ఏం చెప్తే అది చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. గదిలోకొచ్చిన తర్వాత యోధా చేసిన మొదటి పని ఏంటంటే నగోరా పెద్దలు అతనికిచ్చిన ప్రత్యేక మాత్ర తయారీ విధానాన్ని చదవటం. దాని గురించి చదివిన తరువాత దాన్ని సహజ సిద్ధ అద్భుత శక్తి మాత్ర అని పిలుస్తారని తెలుసుకున్నాడు. కానీ తయారీ విధానం చాలా విచిత్రంగా ఉందనిపించింది. ఆ మాత్ర యొక్క ఉద్దేశం గర్భంలో ఉన్న పుట్టబోయే బిడ్డకు మందుల ద్వారా సహజ శక్తుల్ని ఇవ్వడం. తద్వారా పుట్టుకతోనే ఆ బిడ్డ అపారమైన శక్తివంతంగా మారతాడు. ఆ తరువాత శిక్షణ సమయంలో రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతుంది. యోధా ఆ కాగితం వైపు తదేకంగా చూస్తూ, నిజంగా ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. దీనికోసం సంవేద్య గ్రహంలో అనేక శక్తివంతమైన దళాలు, కుటుంబాలు ఎంతకైనా తెగిస్తాయి. ఈ మాత్ర సహాయంతో ప్రతి వంశం తమ భవిష్యత్ తరాలను అపారమైన శక్తివంతంగా ఇంకా సమర్థవంతంగా చేయగలదు. అసలు ఆ నగోరా జాతికి ఇంత అద్భుతమైన ఔషధం తయారీ విధానం ఎలా దొరుకుంటుంది అని అనుకున్నాడు. అయితే ఈ కాగితం తన దగ్గర ఉందనే విషయం బయటకు తెలియకూడదు. లేదంటే వేల సంఖ్యలో యోధులొచ్చి తన మీదే దాడి చేస్తారు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఒక బిడ్డ ఈ స్థాయి ఔషధం తిని తట్టుకోవటం చాలా కష్టం. కానీ నందిని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక నగోర. అందువల్ల ఆమె గర్భంలో ఉన్న బిడ్డ ఖచ్చితంగా ఈ మాత్ర యొక్క శక్తిని తట్టుకోగలదు. మరో ఆలోచన యోధాని తీవ్రంగా కలవరపెడుతోంది. అదేంటంటే 7వ స్థాయి ఔషధం తయారు చేయటం చాలా కష్టం. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే అలాంటి ఉన్నత శ్రేణి మాత్రల్ని తయారు చేస్తున్నప్పుడు సహజ శక్తుల్లో అంతరాయం ఏర్పడి శక్తివంతమైన మెరుపులు పడతాయి. అవి బహుశా ఆ మాయా కడాయి మీద కూడా పడవచ్చు. ఈ రకమైన మెరుపుల్ని వైద్యులు ఒక విపత్తుగా భావిస్తారు. ఈ మాత్రలో చాలా శక్తి ఉందని, చిన్నపాటి అజాగ్రత్త కూడా మాత్రను దానిని తయారు చేసిన వైద్యుడిని నాశనం చేయగలదని అందరికీ తెలుసు. అందుకే 7వ స్థాయి వైద్యులు కూడా ఆ స్థాయి ఔషధాలను తయారు చేయడానికి భయపడతారు. ఈ కారణం వల్లనే నగోరా జాతి దగ్గర తయారీ విధానం ఉన్నా కూడా దాన్నింకా తయారు చేయలేదు. ఇలాంటి ఔషధాన్ని తయారు చేయాలంటే ప్రాణం పణంగా పెట్టి తయారు చేసే వైద్యుడు కావాలి. అలాంటివాడు సంవేద్య గ్రహంలోనే గొప్ప వైద్యుడవుతాడు. మరి అలాంటి మాత్రను తయారు చేయడానికి తమ ప్రాణాల్ని పణంగా పెట్టాలని ఎవరు మాత్రం అనుకుంటారు? ఈ ఆలోచనతో యోధా నిట్టూర్చి, ఈ మాత్రకు అవసరమైన మూలికలు కూడా చాలా ప్రమాదకరమైనవి. కానీ నాకు 2 సంవత్సరాల సమయం ఉంది. అదే నా అదృష్టం అనుకున్నాడు. ఆ తరువాత అతను ఆ కాగితాన్ని తన నిల్వ ఉంగరంలో భద్రపరిచాడు. ఆ తరువాత ఉంగరం నుండి ఎరుపు రంగు కాగితాన్ని బయటకు తీశాడు. దాన్ని చూడగానే అతని కళ్లల్లో భయం కనపడింది. ఎందుకంటే అది మృత్యుగుళిక తయారీ విధానం. శౌర్య దాన్ని కాలయుక్తవనంలో పొందాడు. ఆ కాగితాన్ని చూస్తుంటే యోధాకి ఒక విషయం గుర్తుకొచ్చింది. కైలాసకూటమి అభివృద్ధి చెందడానికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం శ్రేయదళం, పుష్కలావతి దళాలు కూడా తమకంటే గొప్ప స్థాయిలో ఉన్నాయి. అలాంటి శక్తివంతమైనవి వచ్చి తమ కూటమి మీద దాడి చేసినప్పుడు ఎదుర్కోవాలంటే తన వాళ్లకి కూడా మృత్యుగుళికనిచ్చి శక్తులను పెంచితే బాగుంటుందనే ఆలోచన గతంలో ఒకసారి వచ్చింది. అయితే ఈ గుళిక తింటే ప్రాణాలకే ప్రమాదం. ఇంతకుముందు ఒకసారి ఈ విషయం గురించి భరతసింహతో, మౌర్యతో మాట్లాడాడు. మరణానికి అస్సలు భయపడని కొంతమంది సైనికులను కూటమి కోసం అవసరం అని వారందరూ నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఈ వ్యక్తులు కూటమి కోసం తమ ప్రాణాలను కూడా త్యాగం చేయగలరు. This audio uploaded by Mahi 5351. Join the Telegram channel. Link in the description. Comments, like and subscribe. ప్రాణాలను కూడా త్యాగం చేయగలరు. 3 సంవత్సరాల తరువాత వారు బ్రతుకుండకపోవచ్చు. లేదంటే యోధా వాళ్ల కోసం నివారణ తయారు చేసి ఇవ్వగలడు. అలాగే వాళ్ల కుటుంబాలను కూటమి ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది. పైగా తను ఒంటరిగా. This audio uploaded by Mahi 5351. Join the Telegram channel. Link in the description. Comments, like and subscribe. తను ఒంటరిగా నిశీధనగరం వెళ్లడం కుదరదు. తనతో పాటు ప్రాణాలు సైతం లెక్క చేయని సైనికులు అవసరం. వాళ్ల కోసమైనా తను ఈ ఔషధం తయారు చేయాలి. కొన్ని పనులు విజయవంతం కావాలంటే కొన్ని త్యాగాలు చెయ్యక తప్పదు. యోధా తను అనుకున్నవి పూర్తయితే అప్పుడు ఈ తయారీ విధానాన్ని మౌర్యకివ్వాలి అనుకున్నాడు. అతనైతేనే వైద్యులతో రహస్యంగా మందును తయారు చేయించగలడు. సామ్రాజ్యం యొక్క శ్రేయస్సు కోసం తమ ప్రాణాలను లెక్క చేయని వ్యక్తులను కనుగొనటం చాలా కష్టంగా ఉండవచ్చు. అలాంటి శక్తివంతమైన వ్యక్తుల్ని తయారు చేయగలిగితే కైలాసకూటమి వాయువ్య ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన శక్తిగా మారుతుంది. దీని గురించి ఆలోచిస్తూ
యోధ ఆ కాగితాన్ని కూడా దాచిపెట్టి ఆ తరువాత నెమ్మదిగా తన చేతులతో ముద్రలు వేస్తూ మెల్లగా కళ్ళు మూసుకొని శిక్షణ ప్రారంభించాడు. శక్తి సామ్రాట్ స్థాయికి చేరుకున్న తరువాత ప్రశాంతంగా శిక్షణ పొందడానికి ఒక్క క్షణం కూడా దొరకలేదు. ఇప్పుడు తను శత్రువులపై తదుపరి దాడిని ప్రారంభించే ముందు తన శక్తులను పూర్తిగా తిరిగి పొందాలనుకున్నాడు యోధ. నందిని